అంతయు విన్నాడట. అందుకే బోయజు, నీవు సెలవిచ్చినది అంతయు, నీవు చెప్పినది అంతయు నీకు చేస్తానమ్మా. 10లో 9 చేస్తాను, 1 చేయను అనలేదు, అంతయు చేస్తాను అంటాడు దేవుడు. నీవు చెప్పినదంతయు నేను చేసేదను. ఒకప్పుడు ఈమెం చేసిందో చూడండి, తన అత్త చెప్పినదంతయు చేసిందా లేదా? 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనంలో ఈమె ఎలాంటిది? రూతుకు బోయజుకున్న పోలికలు చూడండి ఎంత బాగున్నాయో. అత్త చెప్పిందంతా చేసేది రూతు. ఎవరైతే పెద్దలు తమకేం చెప్తారో అదంతా చేసిన వాళ్లకు, అలాంటి వాళ్ళకు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు చెప్పిందంతా తాను వింటాడు అన్నమాట. ఒకరి మాట మనం వినకుండా మన మాటలు దేవుడు వినమంటే వింటాడా? ఎంత చక్కని సామ్యం, ఎంత చక్కని పోలిక. ఈ దాసరాలు, ఈ పరదేశి, ఈ బీదరాలు చెప్పిందంతా ఆ ధనికుడు ఆస్తికర్త చేయాలని ఏముంది అక్కడ? కానీ ఆయన సన్నిధికి వచ్చిన ఆమె యొక్క సత్ప్రవర్తన, ఆమె యెహోవా దీవెన పొందిన ఆమె అత్తను వెంబడించింది కానీ యవనస్తులను వెంబడించలే. ముసలాళ్ళని ఎవరైనా పట్టుకుంటారా? ముసల్దాన్ని వెంట ఎవరైనా వస్తారా ఈ దినాల్లో? ముసల్దాని వెంట వచ్చిన ఆమె అత్తను వెంబడించింది, యవనస్తులను వెంబడించలేదు. అన్ని సాక్ష్యాలు చక్కగా ఉన్నాయి ఆమెవి. అటువంటి సాక్ష్యం కలిగిన ఆమె ప్రార్థన చేసినప్పుడు, నీవు చెప్పిందంతా నేను చేస్తాను. ఈ సమయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుని, రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో, అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు అనే మాట మనం చూస్తాం. కనుక అత్త ఇలాగంతా చెప్పినప్పుడు అత్త ప్రేరేపణ అనుసరించి అత్త చెప్పిందే ఆమె చెప్పింది. అక్కడ నీవు చెప్పిందంటే నేరుగా ఆమె చెప్పింది కాదు, అత్త చెప్పింది. ఆమె అదే విషయాలే బోయజుతో చెప్పింది. కనుక పరిశుద్ధాత్మ ప్రేరేపితమైన ప్రార్థన ఫలించే ప్రార్థనగా ఉంది, అది అంగీకరించబడే ప్రార్థనగా ఉంది. తర్వాత 12వ వచనంలో 11వ వచనంలోనే మరి ఇంకా ఆమెను గురించి ఏం చెప్తున్నాడు? నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఈమె ఎవరట? యోగ్యురాలట. దేనికి యోగ్యురాలు? నా కొంగు కప్పమని నువ్వు చెప్తున్నావు కదా, నీవు నా భార్య ఒకటకు యోగ్యురాలవే అని ఆయన చెప్తున్నాడు. మనము మన భర్తలకు యోగ్యులమా? మన భర్తలకు యోగ్యమైన భార్యలుగా ఉన్నామా? నీవు యోగ్యురాలవని నా జనులందరికీ తెలుసమ్మా. ఎంత మంచి సాక్ష్యం. ఆ పొలంలో ఎవరు యోగ్యులు కారు, అందరూ పనివారు ఉన్నారు, పనికెత్తలు ఉన్నారు. ఆయనకు సరిసాటి అయిన భార్యగా అటువంటి యోగ్యత కలిగిన అక్కడ ఎవరు కనిపించలేదు. కొత్తగా వచ్చిన ఈమె యోగ్యురాలట. భార్య యోగ్యురాలుగా ఉంటేనే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని. కిరీటం ధరించుకోవడానికి అందరికీ ఇష్టమే, కానీ సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. భర్తలకు సిగ్గు తెస్తున్నామా? భర్తలకి కిరీటం తెస్తున్నామా? సిగ్గు తెచ్చే పనులు మనం చేస్తాం. ఒక భార్య కొట్లాడే భార్య అయితే భర్తకు సిగ్గే తెస్తుంది. ఎవరమ్మా ఆ గయ్యాలిగా మాట్లాడే ఆమె? ఎవరంటే ఫలానా ఆయన భార్య అంటే ఆ భర్తకు ఎంత సిగ్గు, ఎంత తలవంపులుగా ఉంటుంది. కానీ ఈమె మాత్రం సిగ్గు తెచ్చేది కాలేదు, కానీ యోగ్యురాలుగా మనం చూస్తున్నాం. యోగ్యురాలు. ఆమె జీవితంలో ఆమెను గురించి చెప్పబడిన కొన్ని పాత మాటలు ఉన్నాయి, కొన్ని కొత్త మాటలు ఉన్నాయి. ఆమె మొట్టమొదట ఏమని పిలువబడేది?
4:12 చూడండి. ఇప్పుడు యోగ్యురాలు, కానీ ఒకప్పుడు ఆమె ఎలాంటి ఆమె? 4:10 చివరిలో, నేను మహలోను భార్య అయిన రూతు అను మోయాబీయురాలిని సంపాదించుకుని పెళ్లి చేసుకొనుచున్నాను అని బోయజ్ అన్నాడు. ఒకప్పుడు ఆమె ఎలాంటి రాలు? మోయాబీయురాలు, అన్యురాలు. మోయాబీల్లో 10వ తరము వారైనాను దేవుని దగ్గరికి రావడానికి వీల్లేదంట. మరి అటువంటి మోయాబు సంతానంలో ఉన్న మోయాబీయురాలు. మోయాబు ఎక్కడి నుంచి వచ్చాడు? లోతు తన కుమార్తెతో పాపం చేయడం ద్వారా పుట్టిన వారిలో ఒకని పేరు మోయాబు. మోయాబు అనగా తండ్రి ఎవడు, మాకు దేవుడెవరు, మాకు దేవుడు లేడు, దైవం లేరు అనుకునే ప్రజలలో నుంచి వచ్చిన ఆమె మోయాబీయురాలు. ఇప్పుడు నీ దేవుడే నా దేవుడని అత్త దేవుని నమ్ముకున్న ఈమె ఒకప్పుడు మోయాబీయురాలు. కానీ ఇప్పుడు యోగ్యురాలుగా మార్చబడింది ఆమె. ఒకప్పుడు మోయాబీయురాలు కదా. 2వ అధ్యాయములో ఆమె ఎలాంటి ఆమె? 6వ వచనంలో చదువుతాం, యవనురాలు అని పిలువబడింది. ఎవరంటే ఆమె? రెండవదిగా యవనురాలు. ఆ తర్వాత కళ్ళంలో ఆమె ఏమనింది? కళ్ళంలో తన గురించి, కళ్ళంలో కానీ మరి పొలంలో కానీ ఏమని చెప్పింది ఆమె? నేను దాసురాలను అని చెప్పుకుంది. 3:9 నీ దాసురాలు. అదే అధ్యాయంలోనే ఇప్పుడు మనం చదువుకున్నాం 3:11 యోగ్యురాలు అని దేవుడు ఆమె గురించి రాశాడు. ఈమె ఆ తర్వాత ఏమైంది? యోగ్యురాలుగా మాత్రమే కాకుండా 4వ అధ్యాయం 12వ వచనంలో, 4:12 ఆ ఊరి వారు, బెత్లెహేం వారు ఈమెను గురించి మాట్లాడుతున్నారు. 12వ వచనంలో, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవే, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె ఉండును గాక అండ్రి. ఈ యవనురాలు నీకు దయచేయు సంతానమును అన్నది. ఈమె సంతానురాలుగా మనం చూస్తున్నాం. 4:12 సంతానురాలుగా దేవుడు ఆమె సంతానం లేని గొడ్రాలుగా చేయలేదు. గొడ్రాలు కాదు, సంతానురాలుగా చేశాడు. 4వ అధ్యాయం 10వ వచనం ఆమెను గురించి ఏం చెప్తుంది? 4:10 మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యము స్థిరపరచబడినట్లు, చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండటం వలన నేను మహలోను భార్య అయిన రూతును మోయాబీయురాలును సంపాదించుకొని పెళ్లి చేసుకుని ఉన్నాను అన్నాడు. ఈమె ఎవరి భార్య? అసలు చనిపోయిన వాని భార్య, మహలోను భార్య. మహలోను ఇప్పుడు లేడు. ఎలాంటి వాడు? చనిపోయిన వాని భార్య అంటే విధవరాలు. ఆమె జీవితంలో మొట్టమొదట మోయాబీయురాలుగా కనిపించింది. 3వ అధ్యాయం చివరిలో బెత్లెహేం చేరిన ఒక బీదరాలు. అందుకే 2వ అధ్యాయంలో వెనక ఏరుకుంటాను అనింది. వెనకగా ఉన్న, ఆర్థికంగా వెనకని, వస్త్రాల విషయంలో వెనకగానే, కంఫర్ట్స్ విషయంలో వెనకగానే జీవితంలో ఉన్నింది. ఒక బీదరాలుగా కనిపించింది. తర్వాత యవనరాలుగా కనిపించింది, దాసురాలుగా కనిపించింది, ఆ తర్వాత యోగ్యురాలుగా కనిపించింది, సంతానురాలుగా కనిపించింది. ఇంతకుముందు విధవరాలుగా ఆమె కనిపించింది. ఇలాగ ఆమె జీవితంలో ఆయా రీతులుగా ఆమె యొక్క జీవితాన్ని మనము గమనిస్తవచ్చు. ఇప్పుడు ఏమన్నాడైనా, నీవు యోగ్యురాలు అని నేను మాత్రమే కాదమ్మా, నా జనులందరూ ఎరుగుదురు. మనల గురించి మన జనులు ఏమని ఎరుగుదురు? మన తోటి వారు, మనతో సహచర్యం చేసేవాళ్ళు మనల్ని గురించి ఏమి ఎరుగుదురు? మంచి వారు మన ఎరుగుదురా? యోగ్యమైన బిడ్డ, భక్తిపరురాలు, మంచిది, మంచి సాక్షురాలు,
మన గురించి ఏమని చెప్తున్నారు? బ్యాడ్గా చెప్తున్నారా, గుడ్గా చెప్తున్నారా? మంచి సాక్ష్యం పొందిన ఆమెగా చూస్తున్నాను. 12వ వచనం ఇంకేమన్నాడు? నేను నిన్ను విడిపించగలవాడనను మాట